గరుడ మహాపురాణంలో చెప్పబడుతున్న విషయములు ఉన్నాయే దానంతా క్లుప్తంగా చెప్తానేమిటి చెప్తాడు. ముఖ్యంగా మన జీవితాలు బాగుపడడానికి కోసం సాధనాపరంగా చాలా అంశములు ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికీ అల్టిమేట్ వేదాంతం నేను ఒప్పుకుంటా. కానీ దేహాత్మ భ్రాంతి అంత తేలిగ్గా పోదు. ఈ దేహం నువ్వు కాదు, వీటికి అతీతమైన ఆత్మ నువ్వు అంటే విన్నంతసేపు బాగుంటుంది. గట్టిగా 10 మాటలు చెప్తే 11వ మాటకు ఆవలింత కూడా వస్తుంది. అవునా లేదా? కనుక దేహాత్మ భ్రాంతి సహజం, అది పద్ధతిగా పోవాలి. పద్ధతిగా పోవాలంటే సత్కర్మాచరణ, భగవద్భక్తి, క్రమక్రమంగా విచారణ, ఇవి జరగ్గా జరుగుతాయి. కనుక మనల్ని బాధించే అంశములు ప్రాకృతికంగా చాలా ఉన్నాయి. దేహాన్ని అంటిపెట్టుకుని దేహగతంగా ఉన్న కర్మవాసనలు ఒకవైపు ఉన్నాయి, వాటిని ఎవడు కాదనగలడు. వీటన్నిటిని నెమ్మదిగా బయటపడాలి, అంతే కదా. మనకి కట్టిన కట్టు కూడా జాగ్రత్తగా విప్పుకోవాలి. గట్టిగా విప్పుకోపోతే అవయవాలు కూడా తెగిపోతాయి. జాగ్రత్త, అందుకు జాగ్రత్తగా తెంచుకోవాలి. అందుకు జాగ్రత్తగా తెంచుకునే పద్ధతిలో మనకి శాస్త్రచోదితమైన సత్కర్మాచరణ వచ్చింది. కొందరు అంటారు ఈ వేదకర్మలు ఇవన్నీ అనవసరమండి, ఉపనిషత్తులు చాలండి అని. అనవసరమైనప్పుడు వేదం ఎందుకు చెప్పాలి? వేదాంతం కూడా వేదం చెప్పిందే కదండి. ఒక ఆయన నాతో అన్నాడు, ఏమని, అయ్యా ఈ కర్మలు, ఈ పూజలు, పునస్కారాలు, ఈ మతాలన్నీ మీరు చెప్తారు, మేమంతా తత్వం చెప్తాం, వేదాంతం చెప్తాం అన్నారు. చాలా సంతోషం అండి, మేము ఇదే చెప్తాం. అంటే వేదాంతం అనేది పండు, తత్వజ్ఞానం అనేది పండు, కావలసింది పండే. అంతేగాని మనం తినాలనుకుంటే పండు తిని రసం ఆస్వాదిస్తాం, కానీ చెట్టు కొమ్మనో బెరడునో కొరికితే రుచి ఉండదు. అవునా లేదా? కనుక మనం కొరకం దేన్ని? బెరడును కొరకము, వేరును కొరకము, కొమ్మను కొరకం, ఆకును కొరకం. పండునే తినాలి, కానీ ఈ చెట్టు ఉంటేనే పండు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకు ఈ వేదమనబడేటువంటి సత్కర్మ సద్భక్తి ఉంటేనే వేదాంతం అనే ఫలం ఉంటుంది. ధర్మ దృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ఈ పద్యం దేంట్లోదే తెలుసా? గరుడ పురాణంలోది. ఏం అద్భుతమైన పోయిటరీ చెప్పాడు ఇందులో చూడండి. మధుసూదనుడనే ఒక చెట్టు ఉందిటండి, విష్ణు అనే చెట్టు. ఎంత అందంగా ఉంది చూడండి. విష్ణువుని చెట్టుతో పోల్చారు. మన వాళ్ళకి చెట్లు అంటే భలే ఇష్టం. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో వృక్షాణాం పతయే నమః. వృక్షం అంటే ఎంత ఇష్టమో మనకి. అందుకే మన ఋషులు ఎంత జ్ఞానులైనా చెట్లు కొట్టకుండా చెట్ల కిందే కూర్చొని తపస్సులు చేసుకున్నారు. మహాత్మ మనం 10 చెట్లు కొట్టి 11వ చెట్టు నాటి వృక్షో రక్షిత రక్షిత కానీ బోర్డు కూడా పెట్టగలం మనం. సరే, ఇక్కడ విష్ణువుని వృక్షంగా వర్ణించారు చూడండి. ఎంత అందమైన చెట్టు ఆ విష్ణు వృక్షము. ఈ వృక్షానికి ముందు మూలం ఉండాలి కదా. మూలం ఏంటో చెప్తున్నాడు. ధర్మ దృఢబద్ధమూలో. దృఢబద్ధ మూలంట. ఏం పదాలండి వ్యాసుడు ఒక్కొక్కటి కూడా. దృఢబద్ధ మూలము అంటే దృఢమైన, గట్టిగా చెట్టుని పట్టి ఉంచగలిగే శక్తి కలిగిన మూలమేమిటి? ధర్మము. విష్ణువు అనే చెట్టుకి వేరు. ధర్మ దృఢబద్ధము. వేరు అంటే తెలుసా? సెపరేట్ కాదు, మూలం, రూట్. ధర్మ దృఢబద్ధమూల. ఇక పంగలు, ఆ చెట్టు నుంచి వచ్చిన పంగలు ఏమిటి అంటే నిగమస్కంధ. వేదములు దాని నుంచి వచ్చిన పంగలుట, స్కందములు. ఆ కాండము, దాని నుంచి లేచిన పంగలు ఏమిటి? వేదములు. దాని కొమ్మలు వచ్చేట ఆ పంగలకి. అవి ఏమిటి అంటే పురాణ శాఖాఢ్య. పురాణములు కొమ్మలడు దానికి. చూసారా? ధర్మము వేరు, స్కందములు వేదములు, పురాణములు శాఖలు. దానికి పువ్వులు ఏమిటంటే క్రతు కుసుము. క్రతువులు కుసుమములు. క్రతువులు అంటే వేదము చెప్పిన కర్మలు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. వేద చోదిత కర్మలు. అంతేగాని అగ్నిహోత్రంలో నెయ్యిపోయడం మాత్రమే కాదు. వేదము మనకి చెప్పిన కర్మలకి క్రతువులు అంటారు. క్రతువులు అంటే సత్కర్మలు, సదాలోచనలు. ఆనో భద్రాకృతవో యాంత విశ్వత, ఋగ్వేదంలో మంత్రం అది. కనుక క్రతువులు అంటే వేదము చెప్పిన సత్కర్మలు. ఆ క్రతువులు దానికి కుసుమములట. ఆ కొమ్మలకి పూసిన కుసుమములు ఏంటి? క్రతువులు. ఇవి కుసుమములైతే పండేది మోక్షఫల. మోక్షం ఫలం. ఇలా ఉన్న ఈ విష్ణువు అనే చెట్టుకు నమస్కారం అన్నాడు. ఎంత చక్కటి భావన చెప్పాడు చూడండి. ఇక్కడ విష్ణువు ఎక్కడున్నాడు? ఇదంతా కలిపితే విష్ణువు. కనుకనే గరుడ పురాణంకున్న ప్రత్యేకత. మరొక ప్రత్యేకత ఉంది గరుడ పురాణంకి. ఏంటంటే ఇతర పురాణములన్నీ ఎవరెవరో చెప్పినవి. వ్యాసుడు చెప్పింది సూతుడు నేర్చుకుని చెప్తున్నా, ఇది కూడా అలాగే. సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు చెప్పిన పురాణాల్లో ఒక పురాణమే. ఆ సూతులకు వ్యాసుడు చెప్పేట. ఆ వ్యాసుడికి కశ్యపుడు చెప్పేట, కశ్యప మహర్షి. ఆ కశ్యపునికి గరుత్మంతుడు చెప్పేట. ఆ గరుత్మంతుడికి విష్ణువు చెప్పేట. ఇక్కడ
అంటే ఇందులో ప్రతి అక్షరం ఎవరి నోటి మాట? విష్ణువు మాట. అంటే భగవత్ గీత, భగవద్ వచనం, విష్ణువు యొక్క మాట ఇది. కనుకనే గరుడ పురాణం వింటున్నంతసేపు విష్ణువు మాట్లాడుతున్నాడు అని ఒక్క స్పృహ ఉంటే చాలు మనం బాగుపడతాం. విష్ణువు ఇంట్లో పెట్టుకోని పుస్తకాన్ని, పెట్టుకోకూడని పుస్తకాన్ని చెప్పడాన్ని మనం బాగుపడే మాటనే చెప్తాడు. విష్ణు వచనం కంటే మనల్ని బాగుపరిచేది ఉంటుందా? మీకు చెప్పండి ఇక్కడ. కనుక ఇది ఎవరు చెప్పారు? నారాయణుడు గరుత్మంతుడికి చెప్పేట. ఈ విషయం గరుత్మంతుడికి చెప్పడమే కాకుండా ఒకప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానావస్థలో ఉంటే వ్యాసాదులు అడిగేట, మహానుభావ మాకు జ్ఞానం గురించి తెలుసుకోవాలనుంది అని నారదుడు వ్యాసుడు ఇత్యాదులు అడిగితే వీరందరూ కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్ళేట. అప్పుడు రుద్రుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన్ని ప్రార్థిస్తే రుద్రుడు చెప్పాడు, నేను ఎప్పుడూ ధ్యానించే నారాయణ తత్వం ఉన్నది, ఆ నారాయణ్ణి ప్రార్థిందాం పదండి అని అందరూ శ్వేతద్వీపానికి చేరుకున్నారట. అక్కడ రుద్రుడు ప్రశ్నిస్తే నారాయణుడు ప్రత్యక్షమై రుద్రుడితో చెప్పాడు, నీకిప్పుడు చెప్పవలసిన జ్ఞానం నేను ఒకప్పుడు గరుత్మంతుడికి చెప్పాను, అది నీకిప్పుడు చెప్తున్నాను అని రుద్రుడితో మళ్ళీ చెప్పాడు. ఆ రుద్రుడితో విష్ణువు చెప్పాడు. ఇలా ప్రారంభమవుతుంది గరుడ పురాణం. అంటే విష్ణువు నుంచి శివుడు నేరుగా విన్నాడు. ఒక పరంపర. దీనికి ఇంకో పరంపర విష్ణువు, గరుడు, కశ్యపుడు, వ్యాసుడు, సూతుడు, సౌనకాది మహర్షులు. ఇది పరంపర. ఇది గరుడ పురాణానికి మనకు కనబడుతున్నటువంటి మొదటి అధ్యాయంలోనే విషయములన్నీ ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇలా గరుడ పురాణం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం చెప్పుకున్నాం. పైగా గరుడు ఈయనెవరండి? అసలు గరుత్మంతుడికి నారాయణుడు జ్ఞానం ఇచ్చాడు అన్న పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. అప్పుడు పురాణాలు అర్థమవుతాయి. మహాభారతంలో ఒక చోట మోక్షధర్మముల గురించి వివరిస్తూ గరుత్మంతుడు ఋషులకు చెప్పిన మోక్షధర్మములు అని ఒక పెద్ద అధ్యాయం ఉంది. చాలా పెద్ద అధ్యాయం. అదొక్కడు తీస్తేనే ఒక జ్ఞానం ఉంది అందులో. ఈ గరుత్మంతుడు ఆయన చెప్తాడు, అసలు నేను విష్ణువునికి వాహనం ఎలా అయ్యాను అని కథ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఏ జగన్నాథుడు ఉన్నాడో ఆ స్వామి సన్నిధి దొరకడమే కష్టమే అన్నది నిరంతరం ఆయన ఈయన మీదే తిరుగుతాట. అలాంటి తార్క్ష్యుడు, ఆయనకే తార్క్ష్యుడు వైనతేయుడు అని పేరు. నేను ఎలా వాహనం అయ్యానంటే తపస్సు చేశానయ్యా ఆయన కోసం. ఆయన అంత తేలిగ్గా దొరుకుతాడా? నాకు కనబడి రా అని పిలిచాడు నన్ను. ఆయన వెంట వెళుతున్నా, కనబడ్డవాడు అదృశ్యమైపోయాడు. నేను ఆగిపోయాను. ధ్వని వినబడింది, ఇలా రా అన్నాడు. అలా వెళ్ళగా ఎంత తపన పడ్డానో. అప్పుడు పరంధామానికి తీసుకువెళ్ళి తన స్వరూపాన్ని చూపించి తన జ్ఞానాన్ని నాకిచ్చి అప్పుడు నన్ను వాహనంగా చేసుకున్నాడు అన్నాడు. ఇక్కడ తన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడన్నాడా అంటే విష్ణు జ్ఞానం ఇచ్చాట. ఆ విష్ణు జ్ఞానం గరుత్మంతుడికి ఏది ఇచ్చాడో దాని పేరే గరుడ పురాణం. అక్కడ భారతంలో క్లుప్తంగా చెప్తాడు. ఆ క్లుప్తమే మనకు చాలా ఎక్కువలండి. దానిని గరుడ పురాణంలో మరింత విస్తారంగా చెప్తాడు. అంటే గరుడ పురాణం ప్రస్తావన మహాభారతంలో కూడా వ్యాసుడు చేశాడు అనే విషయం గ్రహించడం కోసం దీన్ని నేను ఉదహరించాను. పై గరుత్మంతుడి పేరు ఎందుకు పెట్టారు? నేను కశ్యప పురాణం వచ్చుగా, రుద్రపురాణం వచ్చుగా, రుద్రుడు కూడా విన్నాడు కదా. ఇందులో ఒక రహస్యం ఉన్నది. గరుత్మంతుడు నిరంతరం విష్ణువుని ధరించువాడు. పైగా గరుత్మంతుడి గురించి భాగవతంలో మాట చెప్పారు, ఛందోమయేన గరుడేన సముహ్యమాన అంటారు. ఎక్కడ? గజేంద్ర మోక్ష ఘట్టంలో వస్తుంది. గజేంద్రుని రక్షించేటప్పుడు నారాయణుడు ఛందోమయేన గరుడేన అని ఒక మాట వేశారు. వేదంలో సుపర్ణుడికి సంబంధించిన సూక్తములు ఉన్నాయి. అంతేకాదు ఉపనిషత్తుల్లో మహాగారుడోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది తెలుసా. గరుత్మంతుడి స్మరణ చేస్తే విషాలు పోతాయట. ఏం పోతాయి? పాయిజన్స్ పోతాయట. విషాలంటే మేమేం విషం తాగలేదండి అనొచ్చు, ఒంటి నిండా అవే ఉన్నాయట. టాక్సిన్స్ అని మీరు అంటారు. తక్షక శబ్దానికి దగ్గర ఉండొచ్చేది. మన లోపల శరీరాన్ని బాధించే విషములు చాలా ఉన్నాయి. అలాగ పెద్ద విషయం ఏంటంటే మనస్సులో ఉన్న రజోగుణ తమోగుణ వికారములు ఉన్నాయే, ఎంత నిగ్రహించుకుందామన్నా నిగ్రహించబడని విషమట. అంటే గారుడోపనిషత్తు ఏంటో ఏం చెప్పిందో తెలుసా? అమృతం అంటే బ్రహ్మ విద్య, అది కానిదంతా విషమే అన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషహరుడు గరుడు అంటే అర్థం ఏంటి? అజ్ఞానాన్ని నశింపజేయవాడు, రజోగుణ తమోగుణాల్ని నశింపజేయవాడు, శారీరక మానసికమైనటువంటి ఆది వ్యాధుల్ని నశింపజేయవాడు. గరుడ పురాణం వింటేట అవి జరుగుతాయట. చూసారా? మరి వింటే ఏం జరుగుతాయి? బాగుపడిపోతాం. వేదం ఒప్పుకునే తంత్రాలు తీసుకుని పురాణంలో పెట్టాడు ఎవరు? వ్యాసదేవుడు. శ్రీ విద్యాతంత్రం కానీ, విష్ణు ఉపాసన కానీ, శివోపాసన కానీ వేద సమ్మతమైన విధంగా తీసుకున్నాడు. అలాగ పురాణములు వేద సమ్మతమైన ఈ తంత్రాలు తీసుకున్నాయి. వేద సమ్మతం కాని తంత్రభాగాలు తంత్రశాస్త్రాల్లో కనబడినా మనం స్వీకరించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. వేద సమ్మతం కాని తంత్రాన్ని వామాచారం అంటారు. వేద సమ్మతమైన తంత్రభాగాన్ని దక్షిణాచారము, సమయాచారం అని అంటారు.
మళ్ళీ వ్యాసుడు ఎంత పని చేశాడో అంత పని చేసిన మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు. ఆయన కూడా అటు వేదాంతాన్ని అంత ప్రతిష్ఠించారో ఈ వేద తంత్ర సమన్వయం అంత చేసినటువంటి మహానుభావుడు. అందుకే శ్రీ విద్యా తంత్రాన్ని ఆయన వేద సమ్మతంగా దక్షిణాచార సంప్రదాయంలో ఆయన ఉద్ధరించారు. ఆయన పరమ గురువులైన గౌడపాదాచార్యుల వారు అదే పని చేశారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశములు. అలాగ వేద సమ్మతమైన తంత్ర సాధనలు కొన్ని అధ్యాయాల్లో ఉంటాయి ఇందులో. అవి నేను మీకు సభలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. అది మీరు అభిగ్రహించి జీవితంలో అమలుపరుచుకున్నా జీవితం బాగుపడే సాధనలు ఉన్నాయి. వాటిని క్లుప్తంగా చెప్తాను నేను. అవి కొన్ని అధ్యాయాలు రాశాడు. ఈ తంత్రానికి సంబంధించిన విషయములు కొన్ని కనిపిస్తాయి. దాని తర్వాత కనబడుతున్నటువంటి విషయములు మన సాధనకు పనికొచ్చే సాలగ్రామాలు, లింగములు, ఆలయములు ఎలా నిర్మించాలి, యజ్ఞశాలలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్. పురాణాల్లో టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ చెప్పే పురాణాలు రెండు కనబడతాయి, అగ్ని పురాణం, గరుడు పురాణం. పురాణాల్లో టెక్నికల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ చెప్పే పురాణాలు రెండు కనబడతాయి, అగ్ని పురాణం, గరుడు పురాణం. మీరు అగ్ని పురాణం కానీ చెప్తే వింటూ ఉన్నంతసేపు చక్కగా నిద్రపోవచ్చు. ఎందుకంటే అన్ని టెక్నికల్గా చెప్తాడు అక్కడ. ఆలయం కొలతలు ఎలా ఉండాలి, ఇలాంటి మనకి ఆగమానికి సంబంధించిన విషయములు, యజ్ఞశాలకు సంబంధించిన విషయములు, ప్రాసాదం అంటే గోపురములు ఇత్యాది నిర్మాణ విషయములు, ప్రతిమా శాస్త్రము, ఇలా రకరకాల విజ్ఞానములు మన సైన్సెస్ అన్నీ అందులో చెప్పబడతాయి. అవి గరుడు పురాణంలో కూడా చెప్పబడుతున్నాయి. ఇవి నేను ఎక్కువ వివరంగా చెప్పనెలాగు, ఉన్నాదని మాత్రం చెప్తున్నాను ఇక్కడ. దాని తర్వాత భువనకోశ వర్ణన. భువనకోశం, భువనకోశం అంటే ఈ భువనములన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ లోకములు ఏ ఏ విధంగా పెట్టబడి ఉన్నాయి, అందులో భూమి ఎలా ఉన్నది, ఈ భూమి యందు ఎన్ని ద్వీపములు ఉన్నాయి, ఎన్ని ఖండములు ఉన్నాయి, అందులో ఏ ఏ ద్వీపముల్లో ఏ ఏ ప్రత్యేకత ఉంది, అందులో భరతవర్షానుకున్న ప్రత్యేకత ఏమిటి, భారతదేశం యొక్క ప్రత్యేకత. భాగవతంలో కూడా ఈ సబ్జెక్ట్ వస్తుంది. దీన్ని మరింత విస్తారంగా గరుడ పురాణం చెప్పింది. దాని తర్వాత జ్యోతిష్ శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, దీని గురించి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి మీరు చదివితే మీకు మీరే తెలుసుకోవచ్చు. అసలు ఏ మానవుడు ఏ రకమైన లక్షణానికి చెందినవాడో సాముద్రిక శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు. వాడి యొక్క ముఖ లక్షణాలు, వాడి నుదురు లక్షణాలు, వాడి జుట్టు లక్షణాలు, వాడి యొక్క పెదవులు, వాడి యొక్క కాళ్ళు, ప్రతి అవయవం ఎలా ఉంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే సాముద్రిక శాస్త్రం కూడా మనకుంది. ఇప్పుడు దానిలో మనం పోగొట్టుకున్నది ఎక్కువ, మిగుల్చుకున్నది తక్కువ. మిగుల్చుకున్న దాన్ని పట్టుకుని గొడవలు చేసేది ఇంకా ఎక్కువ. కానీ ఆ సాముద్రిక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ శరీర లక్షణం బట్టి ఆ జీవుడు ఉంటే చెప్పచ్చు మనం. వీడు అవతార పురుషుడా, సిద్ధ పురుషుడా, కారణ జన్మడా, మామూలు వాడా, వీడు ఆయువెంత, వీడు ఆలోచనలు ఎలాంటివి, వీడు ఈ జీవితంలో ఎంత మేరకు సాధించగలడు, వీడికి పరలోకానికి వెళ్ళగలిగే, ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, అధోలోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, వీడికి ఏ ఏ రోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పచ్చు సాముద్రిక శాస్త్రం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం, ఈ రెండు శాస్త్రాల గురించి డీటెయిల్డ్గా కొన్ని అధ్యాయాలు చెప్పాడు. ఇది కూడా ఇందులో ఉన్న సబ్జెక్టు, నేను చెప్పని సబ్జెక్టు, ఇందులో చెప్పబోని సబ్జెక్ట్ ఇది. దాని తర్వాత రత్నశాస్త్రం, ఆశ్చర్యపోతారు. రకరకాల రత్నాల గురించి ఈ రోజుల్లో దాన్ని పట్టుకుని అనేక రకాల వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. ప్రస్తుతం భారతీయులు అన్ని ప్రాచీన విద్యల్ని వ్యాపారంలోకి దించి దాని అసలు విలువల్ని దెబ్బతీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరు అసలు శాస్త్రవేత్తలు దొరుకుతారు, కానీ కాని వాళ్ళే ఎక్కువ కనబడతారు. ఇలాంటి వాళ్ళని పట్టుకుని శాస్త్రాన్ని మాత్రం అవమానించరాదు. కొందరు నకిలీ సర్టిఫికేట్తో నకిలీ వైద్యం చేస్తున్నారని వైద్య శాస్త్రాన్ని అవమానించకూడదు కదా, అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కనుకనే రత్నశాస్త్రం, దాని గురించి పెద్ద గ్రంథమే ఉంది. ఇందులో ఒక్కొక్క రత్నాన్ని ఎలా పరీక్షించాలి, ఏ రత్నం ఏ జాతికి చెందినది, ఇవి నవరత్నాలే కాదు, మనకు తెలియని మరికొన్ని రత్నాలు కూడా చెప్పాడు. అందులో చేర్చి చెప్పినది రుద్రాక్ష మొదలైన వాటి గురించి కూడా వివరించాడు. రుద్రాక్షను రత్నం కిందే చెప్పాడు ఇక్కడ మహానుభావుడు, దాన్ని ఒక బీజం కింద మాత్రమే కాకుండా. ఇది కాకుండా తీర్థ మహిమ, ఇది చాలా విశేషంగా చెప్పాడు. ఏ ఏ తీర్థములు వేటి వేటి కోసం కేటాయించబడి ఉన్నాయి, క్షేత్రముల యొక్క మహిమ ఏమిటి, ఇలాంటి తీర్థ మహిమలు, గంగాది తీర్థ మహిమలు, అవి శ్రవణం చేసినంత మాత్రాన తీర్థస్నాన ఫలములు లభిస్తాయట. కనుకనే ఖర్చు లేకుండానే స్నాన ఫలం పొందొచ్చు కనుక అవి అక్కడక్కడే చెప్తాను. నేను చెప్పబోయేది ఏమిటి, చెప్పకుండా వదిలేసేది ఏమిటి కూడా మీకు చెప్తున్నా. అలాగే శ్రాద్ధకర్మల యొక్క విధానం, శ్రాద్ధకర్మల ఫలితం, పితృదేవతలు ఎవరు, మనం అనుకుంటున్నది వేరు, శాస్త్రంలో ఉన్నది వేరు. పితృదేవతల ఆరాధన ఎంత అవసరం మనకి. మనం ఏంటంటే మనకు అనిపిస్తున్న శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఈ శరీరం నుంచి వచ్చిన శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా బిడ్డలు బాగుంటే చాలు, నా మనవలు బాగుంటే చాలని. అంతేగాని నువ్వు ఎవరి నుంచి బిడ్డగా వచ్చేవో అక్కర్లేదు, అంతే కదండి. తన బిడ్డని ప్రేమించినంత గొప్పగా ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? ఆలోచించండి, ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏ తల్లిదండ్రులకి ఏ ప్రేమను చూపించడం లేదో అదే ప్రేమను తమ పిల్లల నుంచి ఆశిస్తున్నారు. అంటే మేము చెడిపోయినా మా పిల్లలు చెడిపోరని నమ్మకమా? అసలు
ఈ తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ఏమిటి? ఈ జీవుడు ఆ కడుపులోనే ఎందుకు పుట్టాలి? ఈ బంధం కడుపు నుంచి బయటపడినంత మాత్రాన పోతుందా, లేదా ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత పోతుందా? ఏ బంధం వల్ల పుట్టారు ఆ బంధం ఈ జీవుడికి ఎంతకాలం వాళ్ళతో ఉంటుంది? ఆ లెక్క కట్టగలిగి అసలు ఈ శరీరముకు సంబంధించిన జీవుడు, శరీరంతో బద్ధుడైన జీవుడు వీడేమిటి, వీటి గురించి తెలుసుకోకుండా తోలునాడడం తప్ప లేదా అండి? తెలుసుకోవాలి కదా. తెలియజేసే శాస్త్రం ఒకటి ఉంది, అది చెప్తాడు. అందులో పితరులంటే ఏమిటి, వాళ్ళ అనుగ్రహం పొందకపోతే ఏమవుతాం, పొందాలంటే ఏం చేయాలి, సులభోపాయములు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే శాస్త్రపరమైన కర్మలు ఆచరించలేని ఈ కాలంలో మనం పితరుల కృప ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథలు, ఘట్టాలు, చక్కటి విషయాలు చాలా అద్భుతంగా చెప్తాడు. అది కూడా మనం చెప్పుకుంటాం. దీని తర్వాత విషయం ఏంటంటే వ్రత విధానాలు. ఆశ్చర్యం, ఎన్ని రకాల వ్రతాలు మనకున్నాయి. మనకున్న తిథులు, వారాలు, నక్షత్రాలు, వీటికున్న ప్రత్యేకతలు. ఏదో మనం వ్యవహారం కోసం ఈ టైం డివిజన్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. కొందరు అంటూ ఉంటారు మన టైమింగ్ చాలా కష్టమండి, మిగిలిన క్యాలెండర్లో అయితే 17వ తారీఖు అంటే 17వ తారీఖే, మనకి ఇవాళ తదియే ఈ లెక్క చెప్తే మరొకసారి తది మరో లెక్క చెప్తారు, ఏమిటండి అని అంటారు. ఎందుకంటే మనది పూర్తి శాస్త్రం మీద ఆధారపడింది కనుక అలాగే ఉంటుంది. కనుక తిథులు, వారాలు, నక్షత్రాలు, వీటికున్న ప్రాధాన్యం ఏమిటి, ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి, ఏది చేయడం వల్ల, ఏ వ్రతాచరణ వల్ల ఏ ఏ సిద్ధులు పొందగలం. ఎందుకంటే జీవుడికి ఐహికమైన కోరికలు తీరాలి, పారమార్థికమైన ఫలితమూరు కావాలి. కానీ కొంతమంది ఈ కోరికలు ఇవన్నీ వృధా అండి, మోక్షమే ప్రధానమండి అని అంటూ ఉంటారు. ఇవి అవతల వాడికి చెప్పడానికి పనికొస్తాయి తప్ప వాడికి కొన్ని ఉంటాయి. ఇంత వేదాంతం చెప్పిన వాడికి కూడా ఏదో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడా లేదా అండి? ఎలాగైతే ఔషధం అనే ఒక పరిష్కారం తీసుకుని వ్యాధిని ఎలా పోగొట్టుకుంటున్నావో, అలాగే శాస్త్రముల్లో చెప్పిన మంత్ర, సాధన, ఉపాసన, వ్రతము మొదలైన సాధనలతో కూడా మనం అనుకున్నవి నెరవేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కనుక వాటికి సంబంధించిన వ్రత విధానములు ఏవి, ఎలా చేయాలి, అసలు వ్రతం చేయాల్సిన వాడు ఎలా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కడు చెప్తూ ఉంటాడు మనకి, అవి శాస్త్రం అనుకుంటే ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి. పెద్దవాళ్ళు ప్రమాణం అనుకుంటే పెద్దవాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి వచ్చింది తెలుసా మీకు. అవే శాస్త్రం అనుకుంటాం, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఈరోజు ఇది మంచిది కాదటే, ఇలా వెళ్ళకూడదట, ఏమిటో మా అమ్మమ్మ చెప్పింది, మంచిదే. అమ్మమ్మ చెప్పింది అనే మాట మంచిదే, కానీ ఆ అమ్మమ్మలో ఎప్పుడో శాస్త్రం చదువుకోకపోతే అమ్మమ్మ మాట అమ్మకేం తెలుస్తుందండి. ఇప్పుడు మరీ విడ్డూరం మనకి. మనకున్న అమ్మలకే ఎంత ఉందో మనకు తెలుసు, వీళ్ళు చెప్తే జ్ఞానం పిల్లలకి ఎంత వెళ్తుందో మనకు తెలుసు. కనుకనే సెంటిమెంట్లు వేరు, శాస్త్రం వేరు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు సెంటిమెంట్లు శాస్త్రాల కింద చలామణైపోతున్నాయి. అవొకటి. ఆ మధ్య ఒకరు అన్నారు, పిల్లాడికి సంధ్యావందనం చేసుకోరా అంటే మాకు అచ్చిరాదండి. సంధ్యావందనం అచ్చిరాదుట, అన్నం తినడం అచ్చొస్తుందా, సంధ్యావందనం అచ్చిరాదా? ఎందుకంటే మా ఆయన చేయడండి, మా మామగారు కూడా చేసినట్టు దాఖలాలు లేవండి, అందుకు మాకు అచ్చిరాదండి. అది అంటే వాళ్ళు ఎలాగో భ్రష్టులు అయ్యారు, తర్వాత తరాలు కూడా భ్రష్టు అయిపోవాలా? దీన్ని బట్టి చూడండి, ఒక్కడు చెయ్యకపోతే ఎందరు భ్రష్టులు అయిపోతారో అదొక్కడు తెలుసుకోండి. ఏం చేస్తాం, మా ఆయన పెద్ద లాజిక్ తీసాడండి, చేయలేదు. కానీ ఆ తర్వాత వాడు ఉన్నాడే, వాడు పెద్ద మేధావై లాజిక్తో అసలు ఎందుకు చేయాలో తెలుసుకున్నాడు. కానీ వాళ్ళ ఆయన గారు, వాళ్ళ మామగారు తెలుసుకోకుండానే పోయారు. ఈ మనవడు తెలుసుకున్నాడు. కానీ వాడు తెలుసుకోవాలంటే అది మిగలాలా లేదా అండి తెలుసుకోవడానికి? వీళ్ళు తెలుసుకోలేక వదిలేస్తే వాడు రీసెర్చ్ చేయడానికి ఏం మిగిలింది? దృష్టిలో అందరికీ అన్నీ తెలియవు. ఒకడు బతుకంతా ధారపోసి చీమల గురించి శాస్త్రం రాసేట, బతుకంతా ధారపోసి చీమ గురించే బతుకు ధారపోసాడంటే మరొక ఏనుగు కోసం ఎంత ధారపోయాలో ఆలోచించండి. కనుక అన్నీ మనం తెలిసి చేస్తాం అనుకోవద్దు, శాస్త్రం చెప్పింది అదే. సస్మాత్ శాస్త్రం ప్రమాణిత, గొప్ప మాట. అందుకు సెంటిమెంట్లు శాస్త్రాలు కావు, శాస్త్రాన్ని సెంటిమెంట్గా తీసుకోండి, పర్వాలేదు. రెండుకి చాలా విశేషములు ఉన్నాయి. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాలు ఆఖరికి ముసలమ్మలు చెప్పే సెంటిమెంట్లు కూడా ఒకటి అనుకునే రోజులు గడిపోయాం. ఎలాంటి సెంటిమెంట్లు ఏమిటి? గరుడ పురాణం 10 రోజులు చదవకూడదట, అదొకటి. పాప ఈ మధ్య 10 రోజుల క్రితం నేను ఎక్కడో చిన్న కాలు జారు చిన్న దెబ్బ తగిలింది. అదే గరుడ పురాణం చదివేకి తగిలింటే ప్రారంభించారు, తగిలిందండి, మొదలెట్టే నాకు తెలుసు. అదృష్టవశాత్తు అమ్మవారు ఏదో మరి ముందే చేశారు, ఎవరేమో అనుకోకుండా, జాగ్రత్త. ఇలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం? కనుకనే సెంటిమెంట్లు వేరు, శాస్త్రాలు వేరు, తెలుసుకోండి. అందుకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో మనకు తెలియాలి. అందుకు ఇక్కడ చెప్పవచ్చేది అంటే వ్రతాలు. వ్రతాలు ఎలా చేయాలి, దీక్ష అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ఇవన్నీ చక్కగా చెప్పాడు. ఇవి మీరు తెలుసుకుంటే రేపు పొద్దున్న పొరపాటున ఏ ఏకాదశి వ్రతం చేయాలని బుద్ధి పుడితే అప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది. దాని తర్వాత ఇందులో వచ్చినటువంటి మరికొన్ని విశేషాలు. నీతి శాస్త్రం, ఆశ్చర్యపోతామండి. కొన్ని అధ్యాయాలు, చాప్టర్స్, పెద్ద బుక్స్ ఇవి. నీతి శాస్త్రం, బృహస్పతి నీతి, రాజనీతి, దండనీతి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, మోరల్ సైన్సెస్,
అసలు జీవితంలో ఏ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, చిన్న చిన్న మాటలతో నీతి శాస్త్రం చెప్పారండి. మనం ఈ చాణక్యుడు అర్ధనీతి శాస్త్రములు ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. అంటే ఇవన్నీ వేదాన్ని బేస్ చేసుకుని తయారు చేశారు కనుక వీటిని బేస్ చేసుకుని చాణక్యుడు కూడా మనకు చెప్పాడు. అర్థశాస్త్రం, కామశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ చెప్పాడు అక్కడ. ఈ రాజనీతి, అర్ధనీతి, దండనీతి ఇవన్నీ ప్రత్యేకించి చెప్తాడు. తర్వాత వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. ప్రతి వర్ణము గొప్పదే, ప్రతి ఆశ్రమం గొప్పదే. ఎవరెవరు ఎలా ఉండాలి, ఏవి పాటించాలి అనే విధానం చెప్పేటువంటి గొప్ప విషయం. మరొకటి వేదాంత విద్య, బ్రహ్మ విద్య. వేదాంతం గురించి చాలా చర్చలు చేస్తారు. ఇదంతా ఒకవైపు. అవతార కథలు, ప్రారంభంలోనే అవతారాలు చెప్తాడు. ఎందుకంటే ఇంతటికి గరుడ పురాణానికి ఒకటే ప్రయోజనం అంట. అదేమిటంటే హరిభక్తిని కలిగించడం దీని ప్రయోజనం. ఒకటే ప్రయోజనం, హరిభక్తి. హరిభక్తి మొత్తం గరుడ పురాణం అంతా విష్ణు విద్యే, గుర్తుపెట్టుకోండి. విష్ణువు గురించి చెప్తుందిట. ఇదంతా విష్ణు స్వరూపం. ఇప్పుడు చెప్పిందంతా విష్ణు స్వరూపమే. కనుకని విష్ణువు యొక్క అవతార కథలు, విష్ణువు యొక్క తత్వము, విష్ణువు యొక్క వైభవం కనబడుతుంది. అంతేకాదు రామావతారం, కృష్ణావతారం, అసలు కృష్ణ కథ అంతా అంత అద్భుతంగా ఉంటుంది గరుడ పురాణం. తెలుసా? అష్టమహిషులు, వాళ్ళ అవతార కథలు, వాళ్ళ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలు ఇవన్నీ చాలా అందంగా చెప్తాడు గరుడ పురాణంలో. అవతార కథలు చాలా ఉంటాయి. దాని తర్వాత నిదాన జ్ఞానము. నిదానం అంటే నెమ్మదిగా అని అంటాం కాదు. నిదానం అంటే డయాగ్నైజ్, రోగాల్ని డయాగ్నైజ్ చేసే శాస్త్రం నిదాన శాస్త్రము. ఇది ఆయుర్వేదం అంతా చెప్పాడు ఇక్కడ. వేదాన్ని బేస్ చేసుకొచ్చిన ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఏ రోగం ఎందువల్ల కలుగుతుంది, ముందు భౌతిక కారణాలు చెప్తాడు. భౌతిక కారణాలు చూడండి, ఇందులో రహస్యం ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆధునిక వైద్య విధానం భౌతిక కారణాన్ని చెప్తుంది. ఇది ఎలాంటిది అంటే, విషవృక్షం ఉందంటే పైన కొమ్మ నరికే అనే లాంటిది, కానీ కింద దుంప ఒకటి ఉంది, దాన్ని తెంచు అని చెప్పరు. దుంప తెంచడం అనే మాట విన్నారు కదా? దుంప తెంచాలి, రూట్ ఏమిటో తెంచు, అది చెప్తుంది. మనం ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిస్తే లాభం లేదు, ఏడుపుకి కారణం ఏంటో తీయాలి కదా, అది తీయగలగాలి. కళ్ళు తుడిచే విద్య ఆధునిక విద్య, ఏడుపుకి కారణాన్ని తుడిచే విద్య ఋషుల విద్య. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకు నీకు ఈ జబ్బు వచ్చింది అంటే ముందు ఔషధం. ఔషధం ఎలాంటిదంటే కొమ్మ నరకడం లాంటిది. ఔషధంతో దీన్ని పరిష్కరించి ఒప్పుకుంటాం. అందుకే మన ఆయుర్వేదంలో ఫిజికల్ ట్రీట్మెంట్ ఉంది, దీని ఔషధి విజ్ఞానం అంటారు. రెండవ ట్రీట్మెంటు ఈ జబ్బు ఏ పాపం చేయడం వల్ల వచ్చిందో చెప్తుంది. దీన్ని కర్మ విపాకము అనే పేరుతో కొన్ని అధ్యాయాలు చెప్పాడు. కర్మ విపాక శాస్త్రం అని ఋషులది కొన్ని కనబడుతుండేది. ఈ మధ్యన ఒక అత్యంత శిథిల గ్రంథం దొరికింది, కర్మ విపాకం అనే గ్రంథం. అందులో ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుంది, ఏ పాపం వల్ల ఏ స్థితి వస్తుందో వర్ణించారు. అది భయపెట్టడానికి కాదు, దానికి వెంటనే రెమెడీ ఉంది కింద.